హలో అండి. ఇండక్షన్ స్టవ్ మీద మనం ఏమేమి కుక్ చేసుకోవచ్చు, ఎలా కుక్ చేయాలి అనేది నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. సో ఇదైతే మన ఇండక్షన్ స్టవ్ అండి. ఇదైతే 2000 వాట్, ఇదైతే 1200 వాట్స్. సో ఈరోజు నేను దీని మీద పప్పు ఎలా కుక్ చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఏంటంటే ఇటు 2000 వాట్స్ మీద పెట్టి కుక్ చేస్తే ఏమైందంటే పప్పు అనేది సరిగ్గా తొందరగా ఉడకదు. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, 1200 వాట్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను, చూసారా? ఇదైతే పప్పు అండి. సో ఇదైతే ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను, చూపిస్తాను ఎలా చేస్తానని. పప్పు, పాలకూర, కొంచెం మామిడికాయ యాడ్ చేస్తాను, అన్నీ ఇందులోనే వేసేయచ్చు, డైరెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారా? ఇలా పాలకూర వేసి, మ్యాంగో వేసి, పసుపు వేసి నేనైతే రెడీ చేశాను. కారం అయితే తర్వాత వేస్తాను. సో ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఆన్. డిఫాల్ట్గా 1000 వస్తుంది, మనం కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం స్లో మీద కుక్ చేస్తేనే చాలా బాగుంటుంది, మంచిగా నీట్గా కుక్ అవుతుంది. ఈ హీట్ అయితే సరిపోతుంది. ఇక్కడ పెట్టేసి ఏంటంటే డైరెక్ట్ మనకు 1000 వచ్చినా కూడా బాగా ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది అనమాట, ఎక్కువ హీట్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనకు సరిగ్గా ఉడకదు పప్పు అనేది. సో దీని మీద అయితే మంచి కుక్ అవుతుంది. సో అయ్యాక నేను చూపిస్తాను. పప్పు అయితే అయిందండి, చూద్దాం. విజిల్ పోయింది, నేను ముందే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, వావ్ ఎంత చక్కగా ఉడికిందో. చూడండి, చాలా మెత్తగా. మనం హైలో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే పప్పు మెత్తగా అవ్వదు, అప్పుడు ఒక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో కారం వేసేసి కొంచెం లైట్గా ఉడికిస్తే సరిపోతుంది. చూసారు కదా, కారం అయితే యాడ్ చేశాను. సో కొంచెం హీట్ తగ్గిస్తున్నాను, డౌన్. అప్ అంటే అప్ అవుతుంది, డౌన్ అంటే డౌన్ అవుతుంది. నాకు 600 అయితే చాలు. సో కారం వేసేసి అలా మిక్స్ చేసేసి, ఈ కుక్కర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు, మంచి బిర్యానీ చేసుకోవచ్చు, పప్పు, అన్నం చాలా బాగా కుక్ అవుతుంది. చాలా మంచి ఇండక్షన్ అనమాట, ఇండక్షన్ బేస్డ్. చాలా మందంగా ఉండడం వల్ల మనకు మంచిగా కుక్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ కూడా, అంటే ఒక 6-7 మెంబర్స్ వరకు మనం కుక్ చేసుకోవచ్చు. ఇది 5+ లీటర్స్. చూడండి పప్పు ఎంత బాగా అయిందో. దీనికి జస్ట్ పోపు పెడితే సరిపోతుంది. ఇంకా చిల్లి పడకుండా నేను మూత అయితే మళ్ళీ ఇదే క్లోజ్ చేస్తున్నాను. కంప్లీట్గా కాకుండా కొంచెం డిఫరెంట్ క్లోజ్ చేసేస్తే చాలు. సో పప్పు అయితే రెడీ అయిందండి. ఈ గ్యాప్లో పోపు అయితే రెడీ చేశాను. చూసారా, మంచిగా ఇంగు వేసి సువాసన ఎంత బాగుందో. రెడీ. చూడండి ఎంత మెత్తగా, మంచిగా ఇండక్షన్ స్టవ్ మీద. మన గ్యాస్ లేకపోయినా పర్వాలేదు.